never find any situation where Christ says, "Oh, that's tough. I don't know how to handle that." He doesn't even have to think. అయ్యో ఇది ఎంతో క్లిష్టమైంది, నేను దీన్ని పరిష్కరించలేను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అసలు ఆయన ఆలోచించాల్సిన పని కూడా లేదు. Immediately there's an answer. Whatever it is, he say, "Okay, let's go ahead and handle that." వెంటనే దానికి పరిష్కారం ఉంటుంది, జవాబు ఉంటుంది, దాన్ని మనం పరిష్కరిద్దాం అంటాడు. Once he was going somewhere and somebody came, interrupted him and diverted him and saying, in Jairus' house his daughter is sick. He's okay, let's go there. And on the way, ఒకసారి ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకరు వచ్చి యాయిరు కుమార్తె రోగంతో ఉంది అని చెప్పారు. ఆయన అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు they get the message, "Don't trouble the master anymore, she's dead." He said, "No, let's go." ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు, ఆ కుమార్తె చనిపోయింది అని వాళ్ళు చెప్పారు. అయినా ప్రభు ఏమన్నా అంటే, లేదు మనం వెళ్దాం అన్నాడు. There's no problem he can't solve. ఆయన పరిష్కరించలేని సమస్య అంటూ ఏది లేదు. And you will discover, I think you and I will discover when we get to heaven and we see the full picture of life on earth. నీవు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద మన జీవితం యొక్క సంపూర్ణమైన దృశ్యాన్ని చూసినప్పుడు, that it's not the most righteous people who got the best from God. దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైనవి పొందినవి ఏదో ఎక్కువ నీతిమంతులు కాదు. It's the ones who had faith who got the best from God. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళే దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైనవి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. It's not the ones who did not make a mess of their life who got the best from God. Sometimes the people who made a mess of their life got the best from God. వాళ్ళ జీవితాలని పాడు చేసుకోకుండా మంచిగా ఉన్నవాళ్ళు కాదు, కానీ కొన్నిసార్లు వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా దేవుని దగ్గర నుంచి శ్రేష్టమైనవి పొందినట్లుగా మనం చూస్తాం. Like the prodigal son. తప్పిపోయిన కుమారుని వలె. It's a question of faith. ఇక్కడ ప్రశ్న ఏంటంటే విశ్వాసం. Supposing, for example, your married life is really bad. ఉదాహరణకు మనం చూసినట్లయితే నీ వివాహ జీవితం ఎంతో పాడైపోయింది అనుకో. Like the old heavens and the earth that were destroyed when Satan fell. సాతాను ఆకాశంలో నుండి పడిపోయిన తర్వాత ఏవైతే పాత ఆకాశములు ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయినట్లుగా. And it says in Genesis 1 verse 2, the earth was without shape, darkness was over the face of the deep. ఆదికాండం 1:2 మనం చూసినట్లుగా భూమి నిరాకారంగాను శూన్యంగాను అంధకారంలో ఉంది. And it was empty, dark, and without any proper shape. Maybe your marriage is like that. నిరాకారంగా శూన్యంగా అంధకారంలో ఉంది. బహుశా మీ వివాహ జీవితం కూడా అలా ఉందేమో. Another person's marriage is also like that, but that person has faith. Lord, I read in the first chapter of the Bible, you made something beautiful out of that. ఇంకొక వ్యక్తి వివాహ జీవితం కూడా అలానే ఉంది, కానీ ఆ వ్యక్తి విశ్వాసంతో విధంగా అంటాడు, ప్రభువా ఆదికాండం 1:2 ఇలా ఉన్నదాన్ని మీరు ఎంతో సౌందర్యవంతంగా మార్చారు. Rotten earth, and you made it so good that even you could certify it as very good. ఎంతో పాడైపోయిన ఈ భూమిని మీరు అందంగా మార్చి అది మంచిగా ఉన్నట్లు మీరే సర్టిఫికేట్ ఇచ్చారు. I believe you can do it. నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను. But on the other hand, you say, "Oh well, I don't know, things are pretty bad. My husband doesn't understand, my wife doesn't understand." Put the blame on everybody but yourself. ఇంకొక వైపు చూసినట్లయితే నీవేమంటున్నావంటే, లేదు లేదు పరిస్థితులు ఏమి బాగలేవు, నా భార్య బాగలేదు, నా భర్త బాగలేడు, లేకపోతే ఫలాంది బాగలేదని అందరి మీద నేరారోపణ చేస్తున్నావు, కానీ నీ మీద నింద వేసుకోవట్లేదు నువ్వు. And it doesn't work out. అలా ఉంటే అది పనిచేయదు. And you make a mess of your life, and one day maybe you do get to heaven, scrape in there by the skin of your teeth. ఆ విధంగా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. నువ్వు పరలోకానికి కూడా రావచ్చు, ఏదో పాక్కుంటూ మొత్తానికి రావచ్చు. And when you stand there and you discover that your married life was pretty bad. కానీ నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు నువ్వు ఈ విధంగా చూస్తావు, నీ వివాహ జీవితం పాడైపోయినప్పుడు. And you say, "What to do, Lord? My wife was like this, or my husband was like this, and that's my married life was pretty bad." ప్రభువా మరి ఏం చేయాలి, నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉంది, అందుకే నా వివాహ జీవితం ఈ విధంగా పాడైపోయింది. And the Lord will call another couple here. He say, "Come here." అప్పుడు ప్రభు ఇంకొక జంటను పిలుస్తాడు, ఇక్కడికి రండి అని. Let me show you the video of their life. వాళ్ళ జీవితం యొక్క వీడియో మీకు చూపిస్తాను. And the Lord shows you a video of their married life, and it was 10 times worse than yours. వాళ్ళ వివాహానికి సంబంధించిన వీడియో చూపించినప్పుడు మీకంటే 10 రెట్లు వాళ్ళది ఎంతో పాడైపోయింది. And then the Lord says, "Now I'll show you what the married life turned out to be." ఆ తర్వాత వాళ్ళ వివాహ జీవితం ఎలా మారిపోయిందో నేను చూపిస్తాను. A glorious married life. You say, how did that happen? ఎంతో మహిమకరమైన వివాహ జీవితంగా మారింది. ఏ విధంగా జరిగింది ఇలా? And the Lord will say, they trusted me, you didn't.
That's all. వాళ్ళు నన్ను విశ్వసించారు, నువ్వు విశ్వసించలేదు. You thought your mess was so bad that even I couldn't sort it out. నువ్వేమనుకున్నావంటే నీ జీవితం ఎంత పాడైపోయిందంటే నేను కూడా బాగా చేయలేనని నువ్వు అనుకున్నావు. But their marriage life was a bigger mess than yours. కానీ వాళ్ళ వివాహ జీవితం నీకంటే ఎంతో లోతుగా పాడైపోయింది. But the difference was they believed that I could handle that. కానీ ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే దాన్ని నేను పరిష్కరించగలను అని వాళ్ళు నమ్మారు. You know, we honor God so much when we say, God, there's nothing you cannot do. You can handle anything. There's no problem you cannot solve. ప్రభా నీకు అసాధ్యమైనది లేదు, ప్రభా ఏ సమస్యనైనా నువ్వు పరిష్కరించగలవు అని మనము నమ్మినప్పుడు దేవుణ్ణి మనం గణపరుస్తున్నామని మీకు తెలుసా? Let me turn to Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూద్దాం. The great example from the Old Testament on faith is Abraham. And he didn't have a marriage problem, but he had a family problem in the sense that he had no children. విశ్వాసానికి సంబంధించి పాత నిబంధనలో మనం చూసినట్లయితే అబ్రహాం ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయనకి వివాహానికి సంబంధించిన సమస్య ఏమీ లేదు, కానీ కుటుంబ సమస్య ఉంది. అదేంటంటే అతనికి పిల్లలు లేరు. Every married couple longs to have children, and he didn't have one. వివాహమైన ప్రతి వారు కూడా పిల్లలు కలగాలని ఎంతో కోరుకుంటారు, కానీ అబ్రహాముకి పిల్లలు లేరు. And not only that, I mean, he was frustrated అతనికి ఏమీ కనపడట్లేదు కాబట్టి ఎంతో నిరాశ చెందాడు. because nothing seemed to happen. And then the Lord told him that he would have a son. అయినా కానీ దేవుడు ఏం చెప్పాడంటే నీవు కుమారుణ్ణి కనబోతున్నావు. And not only have a son, he said, I'm going to make you the father of many nations through one son. నీకు ఒక కుమారుడు కలగటం మాత్రమే కాదు, కానీ ఆ ఒక్క కుమారుని ద్వారా అనేక దేశాలకు నీవు జన్మనిస్తావని చెప్పాడు. And it says here, this is an amazing word, in Romans 4 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూస్తాం. As it is written, a father of many sons. It started with a promise. You can't have faith if you don't have a promise from God. You can't, that's the trouble with a lot of books on faith. They don't start with a promise from God. They, what people call visualization. ఇక్కడ ఆయనకి వాగ్దానం ఇవ్వబడింది, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని. దేవుని యొక్క వాగ్దానంతో వాళ్ళు ప్రారంభించరు, కానీ వాళ్ళు విజువలైజేషన్ అంటే లేనిది చూడటం అనేది చెప్తూ ఉంటారు. There's a counterfeit teaching in the world called the New Age teaching or New Age movement. ఈ లోకంలో మనం చూసినట్లయితే న్యూ ఏజ్ మూవ్మెంట్ అనే ఒక తప్పుడు సిద్ధాంతం ప్రకటించబడుతోంది ఇప్పుడు. Which teaches visualization. It's a counterfeit faith. That means imagine, shut your eyes and imagine that you're going to have a deep blue car or a Mercedes Benz. Imagine. అదేంటంటే మన కళ్ళు మూసుకొని ఊహించటం, వాటిని చూడటము, నీకు కావాల్సిన వాటిని. అదేంటంటే బ్లూ కలర్ కారు నేను చూస్తున్నాను, మెర్సిడీస్ బెంజ్ కారు నేను చూస్తున్నాను అని ఊహించుకోవటం. Imagine that you've got a house with 5 bedrooms in it and you get it. This is not faith. నీకు 5 బెడ్రూములు కలిగిన ఇల్లు ఉన్నట్లుగా ఊహించుకోవటం, ఆ విధంగా ఊహించుకుంటూ ఉన్నట్లయితే నువ్వు దాన్ని పొందుతావు అని చెప్తూ ఉంటారు. అది విశ్వాసం కాదు. This is New Age teaching. ఇది న్యూ ఏజ్ బోధ. Abraham didn't sort of shut his eyes and imagine that his wife is going to bear a son. అబ్రహాము కళ్ళు మూసుకొని నా భార్య కుమారుని కనబోతుంది అని ఆయన ఊహించుకోలేదు. Any amount of visualization wouldn't have made Sarah pregnant. నీ కళ్ళు మూసుకొని నువ్వు ఎంత ఊహించుకున్నంత మాత్రాన శారా ఏమీ గర్భవతి అవ్వదు. It was a word from God. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట. I have made you a father of many nations. He caught on to that word. నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని. ఆ మాటను ఆయన పట్టుకున్నాడు. It's a wonderful thing when you can lay hold of a promise from God. దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటను పట్టుకొని ఉండటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. And base your faith on that, put your foot on it, build your house on it. That's a solid foundation. దాన్ని ఆధారం చేసుకొని నీ కాలు పెట్టి అక్కడ నువ్వు పునాది వేసుకున్నట్లయితే అది ఎంతో గట్టి పునాదిగా ఉంటుంది.